అందరే రాదురి పైకి లేపండి లేపలే గల్లీ అని చెప్పండి గల్లీ లేదనుకున్నాడు కన్ఫ్యూజన్ లా రోడ్ బ్లాక్ ఇంతమంది రారా సీను అన్నాడు కానీ రారా అన్నాడా లక్ష్మణ్ అన్నాడా వంశీ అన్నాడా హ్యాపీ బర్త్డే విష్ యు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే విష్ యు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే విష్ యు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే కృపాకర్ భయ్యా స్పూన్ పెట్టు అందరికి ఏజ్ పెరుగుతుంది ముఖ కవలికలు పెరుగుతాయి ముసలు అవుతారు రోజు రోజుకి ఎవరు ఈరోజు 45వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి పావని కృపాకర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా 2025 సంవత్సరంలో జనవరి 4 నుంచే సంక్రాంతి సంబరాలు మొదలైనట్టుగా వాడవాడల 45 వార్డు మొత్తం కృపాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరు తమ వంతుగా ఎవరి ఇది లేకుండా మేము ముందు తెలపాలి శుభాకాంక్షలు మేము ముందు తెలపాలని అడ్వాన్స్గా 24 గంటల ముందు నుంచే వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క వ్యాపార రంగంలోనైతేనేమి వాళ్ళ యొక్క రాజకీయ జీవితం అయితేనే మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ దేవుని యొక్క కరుణా కటాక్షాలు ఆయన మీద ఉండాలని కోరుకుంటూ మరొకసారి మా మిత్ర బృందం తరపున 45వ వార్డు ప్రజల తరపున సూర్యాపేట ప్రజలందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే కృపాకర్ భయ్య. ఈరోజు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు గండూరి కృపాకర్ గారు మరియు ది క్లాత్ మర్చెంట్ అధ్యక్షుడైనటువంటి మా మిత్రుడైనటువంటి గండూరి కృపాకర్ గారి పుట్టినరోజు సందర్భంగా మా లయన్స్ క్లబ్ మిత్రులైతుంది, వాస క్లబ్ మిత్రులైతుంది, 45వ వార్డు ప్రజలైతుంది అంగరంగ వైభవంగా ఉదయం 8 గంటల నుంచి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నారు. అంతేకాకుండా ఉదయం 9 గంటలకు అల్పాహార వితరణ జరిగింది. అంతేకాకుండా ఫ్రెండ్స్ అందరూ కలిపి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు, ఈవినింగ్ కేక్ కటింగ్లు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మరొకసారి మా మిత్ర బృందం తరఫున మా వార్డు తరఫున జన్మదిన శుభాకాంక్షలు. గండూరి కృపాకర్ అన్న పుట్టినరోజు సందర్భంగా వాడవాడల్లో సూర్యాపేటలో ఉన్న ఆత్మీయులందరూ కూడా వచ్చి గండూరి కృపాకర్ అన్నకి శుభాకాంక్షలు తెలియజేయడం చాలా సంతోషకరం. మనిషి అనేటప్పుడు పుట్టినప్పుడు ఏం సాధించామని అంటే జనంలో ఉన్న వ్యక్తి జనంలో నుంచి వచ్చే అభినందనలే మనిషి సాధించిందే. అది మన కృపాకర్ అన్న ఆల్రెడీ సూర్యాపేట నియోజకవర్గంలో కానీ సూర్యాపేట మున్సిపాలిటీలే కానీ విషయంలో కానీ ఆయన అందరు అభిమానులు పొందిన వాళ్ళే. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ 45వ వార్డుని తను దత్తతగా పోయిందా లేకపోతే తను దత్తత తీసుకుంటో ఇక్కడ వార్డు ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే తెలిసిందే. మరొకసారి ఆయన ఆశయాలు ఏవేవి ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కృపాకర్ అన్నకి సాధించుకుంటాడు. ఆ సాధించిన భాగంలో మనం కూడా ఆయనకు తోడై నీడై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా మిత్రులందరి తరఫున. అది కరెక్ట్.